డైలీ టేస్ట్ ది డైలీ. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం బతుకమ్మ చీర ఇవ్వలేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ హయాంలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. త్రిపురలో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారికి అండగా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. నవాబ్పేట్లో మొన్నటి వరకు ఒక 6 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధ్యక్షులు పనిచేసిన నరేందర్ రెడ్డి గారు, వాళ్ళ టీం అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నారు. వారికి సాధారణంగా స్వాగతం. అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి ఇక్కడున్న మండలి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా సాధ్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమైంది. ఇంకొకటి కూడా ఏమర్థమైపోతుందంటే, దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లైనా రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం బీజేపీ బాధ కింది స్థాయి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. వారికి మందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను పార్టీలో. అట్లాగే ఈరోజు లోకల్ పార్టీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు. ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా, సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగిల్ చైర్మన్ ఎన్నికలను ఎప్పుడో అయిపోవచ్చు. కానీ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎన్నికలను కూడా డిలే చేస్తూ, ఏ ఎన్నికలు కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు డైరెక్షన్ తోటి కోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదనేది వాస్తవం. కోర్టు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల లోకల్ పార్టీ సెలక్షన్స్ పెట్టండి అంటేనే ఇప్పుడు కదిలి ఉన్నారు. సరే, కదిలినా కూడా ఆ ఎన్నికల్లోనే జరిగేటట్టు చేస్తుందంటే దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిన స్పష్టంగా అర్థమవుతుంది. దానికి మొదటి కారణం బీసీ రిజర్వేషన్. అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ గారి జిల్లా అంటే ప్రజలు ఏం ఆశిస్తారంటే, మాకు చిన్న ఆపద వచ్చినా కానీ వీళ్ళు ఆదుకుంటారనేటటువంటి భరోసా ఇస్తారనేటటువంటి నమ్మకంతో జిల్లా ప్రజలు ఉంటారు. నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా మండలాలు తిరిగిన, అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ లీడర్లు కానీ, స్పీకర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా తిరుగుతలేరు. నేను ఇంతకుముందే చెప్పిన, అప్పుడు కరోనా సమయంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ రోజు వెనకబడి పంపించేసేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు లాంటివి, ఇంకేమైనా మందులు కావచ్చు, మేము అందరం కూడా ప్రజల నుండి మంత్రుల కాడికి వెళ్ళి ఎమ్మెల్యేలకు కింది స్థాయి వరకు మేము తిరిగినాం. కానీ ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా గ్రామాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళకు తెలుసు. మేము నిన్న తొర్మామిడి గ్రామంలో పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కారణం కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో కాదు, మేము బీఆర్ఎస్ పార్టీలో అంటే ఆగిపోయింది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో దొరికితే పట్టుకొని కొట్టేటట్టున్నారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగితే మా ఇజ్జత్ ఎక్కడ పోతుందో, మమ్మల్ని ఎక్కడ కొడతారనేటటువంటి భయంతో స్పీకర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా తిరిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక్క 10 నిమిషాల్లో ఈ సభను ముగిస్తాం. కాబట్టి